కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. తల్లిమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తన రాత ఇంతేనని తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తన రాత ఇంతేనని తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా. మారాను మధురంగా మార్చెను చూస్తావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా. మారాను మధురంగా మార్చెను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పురుగంటి వాడని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నీకెవరు లేరని ఏం చెయ్యాలేరని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పురుగంటి వాడరని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా. నేనున్నానన్న యేసు మాటలు మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో ధనలక్ష్మి గారు మందసా నుంచి మనతో లైన్ లో ఉన్నారు. వారు ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. మనందరం గణపరుద్దాం దేవుని. ధనలక్ష్మి గారు మందసా నుంచి తీసుకోవడం రాదనుకుంటా. అమ్మా ధనలక్ష్మి గారు వినిపించలేదు అనుకుంటా. మందసా నుంచి అన్నారు. కిరణ్ వాళ్ళ అమ్మగారమ్మా. మ్యూట్ తీయండి అమ్మా. మామా ఫోన్ చేసి చెప్పు. ఈలోపు కీర్తన వాళ్ళు ఒక పాట పాడతారు. కీర్తన బ్లెస్సీ ఒక పాట పాడతారు. అందరం ఓకే. ప్రభుని గణపరుద్దాం మనందరం. నీ ప్రేమ నాలో
మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నాను ప్రేమ చూపి నన్ను పరవశించినాను మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజోగి రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజోగి రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఎన్నడు విడువని ప్రేమ చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజోగి రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజోగి రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమ తేజోగి రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే తేజోది రాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధింతును నిన్నే నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహ కందని క్షేమ శిఖరము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. మనము దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని గణపరుద్దాం, స్తుతిద్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక 2-3 నిమిషాలు మరి వాక్యాన్ని వినడానికి మనల్ని మన హృదయం సిద్ధపరచుకున్నాం. మన తలంపులు, మన ఆలోచనలు ప్రక్కకి వెళ్ళిపోకుండా దేవుని వైపు కేంద్రీకరిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం అంతా ఒకవేళ మీలో కొంతమంది డ్యూటీస్కి వెళ్ళి ఉండవచ్చు, మీ యొక్క పని పాటల్లో మరి వాటన్నిటిని త్వరగా మరి సిద్ధపరచుకుని ఒకరి జూమ్ ప్రేయర్కి అటెండ్ అయి ఉండొచ్చు. కనుక ఒకసారి మన తలంపులు, మన ఆలోచనలు అవన్నీ కూడా ఈ పక్కకు వెళ్లకుండా వాటన్నిటిని కూడా మరి మనం దేవుని సన్నిధిలో మనం పెడదాం. హల్లెలూయా. దేవుని వైపు కేంద్రీకరిద్దాం మన మనస్సుని. దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఈ రోజుల్లో మరి తల్లి ప్రేమ ఎంతో గొప్పదని చెప్తారు, కానీ తల్లి ప్రేమ కూడా మలినమైపోతున్నటువంటి ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కానీ దేవుని ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. దేవుని ప్రేమలో ఎప్పుడూ కూడా ఎటువంటి మార్పు ఉండదు. దానికి క్రమంలో మనము ప్రభుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ఆయన స్తుతించగలవా? ఒక్కసారి ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రభువా నీకు వందనాలు అని చెప్పి మరి ప్రభుని నీవు ఘనపరచగలవా? ఇది శ్రేష్టమైన అవకాశం, శ్రేష్టమైన సమయం. కనుక దయచేసి దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశం నువ్వు కోల్పోవద్దు. ఇది 2-3 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, కానీ ప్రభుని ఆరాధించడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మనం ఎంతో ఉత్సాహముగా, ఉజ్జీవముగా మరి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మరి దేవుని ప్రేమించాలని చెప్పి వాక్యం చెప్తా ఉంది. దేవుని ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంది. గనక మన పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితం కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పరములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పరములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసం
మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించెను ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పరములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది పరములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితుడే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితుడే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ జాలితో నేను నడిపించెడు ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పరములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది పరములు చాలని ప్రేమ ఇది పరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ వారిని సహితం కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ. అవును యేసయ్యా, అయ్యా నీ ప్రేమలో మార్పు లేదయ్యా. దేవా, మా జీవితంలో ఎంతో మందిని మేము ఇష్టపడుతూ ఉంటాం, ప్రేమిస్తుంటాం, కానీ ఆయా పరిస్థితులు ప్రభా మారినప్పుడు అయా మా ప్రేమలో ఎంతో మార్పు వస్తుంది నాయన. దేవా తండ్రి, కానీ నీవైతే అయా మేము పాపులముగా ఉన్నప్పుడు, పాపములో చచ్చిన వారముగా ఉన్నప్పుడు మమ్మల్ని అదే ప్రేమతో ప్రేమించావు. మమ్మల్ని వెదకి రక్షించుకుని అయా ఈనాటికి అదే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. దేవానికి స్తోత్రాలయ్యా. ఆ యొక్క కలువరి శిలువలో ఎవరు చూపినంత ప్రేమను ప్రభు మీరు మా పట్ల చూపించారు, మా పట్ల వ్యక్తపరిచారు, మమ్మల్ని స్వీకరించారు. దేవానికి కృతజ్ఞతాస్తుతులు. ఈ లోకంలో ఎంతో మంది మేలులు మర్చిపోతారు, కానీ అయా తండ్రి మేము వారి పట్ల చూపిన ప్రేమను ఒకవేళ మర్చిపోతారేమో, కానీ దేవాని ఎంత గొప్ప దేవుడు ప్రభు. అయా తండ్రి ఇదిగో ఈ యొక్క సాయంకాలపు వేళ మరొకసారి నీ పాదాలపై పడి నిన్ను ఘనపరుస్తున్నాం. నీ ప్రేమకు వందనాలు అయా, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు, నీకు వందనాలయ్యా. దేవానికి స్తోత్రము నాయన.
అయా నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు, పదములు చాలవు, భాషలు చాలవు, నాలుకలు చాలవు. మా జీవితము సరిపోదయా నీకు స్తోత్రాలు. మా జీవితాంతము స్తుతించడానికి ఇంకా ప్రభు మేము రుణపడే ఉంటాం ప్రభు. యేసు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆయుష్ను పొడిగిస్తున్నావు దినము వెంబడి దినము, దినము వెంబడి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ అయా కంటికి రెప్పవలే కాపాడుతున్నావు. కునుకక నిద్రపోక ప్రభా అయా ఎందుకు మా పట్ల నీకెంత ప్రేమ నాయన. అయా నీకు స్తోత్రాలు. అయా మా యొక్క మనస్సుల లోతులలో నుండి నిన్ను ఘనపరుస్తున్నాము స్వామి. మా హృదయపు లోతులోంచి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, తండ్రి. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించును ప్రేమ, 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 ప్రేమ. ఇది యేసు ప్రేమ, ప్రేమ. ఇది తండ్రి ప్రేమ, ప్రేమ. ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. మా కొరకు ప్రాణం పెట్టేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క స్తుతి ఆరాధన మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో పాస్టర్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఓకే, హల్లెలూయా. అందరూ బాగున్నారా? సో దేవుని కృపను బట్టి మళ్ళీ మనం అందరం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ఆ దేవత దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూమ్ లో ఉన్న మీ అందరికీ అదేవిధంగా ఆ లైవ్ లో యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఆ లైవ్ లో కూడా ఉన్న మీ అందరికీ కూడా నా ప్రభునామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం. Judges chapter 16 verses 16. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ప్రియేక దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి ఏ పరిశుద్ధాత్మదేవ నిలబడిన నేను ఒత్తివాడను మట్టివాడను, కానీ ఒంటరివాడని మాత్రము కాదు, నీవు నాతో ఉన్నా. మనము కలిసి బోధిద్దాం. దినాన నీవు సిద్ధపరిచిన సందేశాన్ని మీరు సూటిగా మా అందరితో మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఏ విధంగా ఈరోజు దీవించాలని నీవు నిర్ణయించావో
ఆ విధముగా దీవించండి, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం ఎవరి గురించి అనంటే సంసోను గురించి. సంసోను ఇశ్రాయేలీయులకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. గొప్ప విషయం ఏంటంటే సంసోను ఈ భూమి మీదకి రాకముడిపే తన తల్లిదండ్రులకు దేవుడు తెలియజేశాడు. మనోహ తన భార్యకి దేవుడు తెలియజేశాడు తన దూతను పంపించి, ఇదిగో నీవు ఒక కుమారుని అంటావు, ఆ కుమారుడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి విడిపిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన దూతను పంపించి మనోహకి తన భార్యకి తెలియపరుస్తాడు. అనగా అసలు సంసోను ఈ భూమి మీదకి రావటానికి గల ఉద్దేశం ఒకటే, ఫిలిష్తీయుల యొక్క అధికారము నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి. అయితే సంసోను బలాఢ్యుడు, చాలా బలవంతుడు. సంసోను మనకందరికీ తెలిసిన బాగా తెలుసు సంసోను గురించి. పచ్చి గాడిద ఎముకను తీసుకొని 1000 మందిని చంపేస్తాడు. అలా చాలా బలమైన కార్యాలు చేశాడు సంసోను. అయితే ఒకటి, ఎప్పుడు ఆ కార్యాలు చేశాడనంటే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను బలమైన కార్యాలు చేయగలిగాడు. అంత బలవంతుడు, శారీరానుసారముగా దృఢమైనటువంటి శరీరము కలిగిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరు వీళ్ళు బాడీ బిల్డర్స్ ఉంటారు కదా, ఈ రోజుల్లో ఏమంటారు వారిని, కొట్టుకుంటా ఉంటారు కదా, బాక్సింగ్, ఇంకా డబ్ల్యూడబ్ల్యూఏ ఉంటుంది కదా, దాంట్లో ఎంత ఎత్తున ఇంత లావుగా ఉండి కొట్టుకుంటా ఉంటారు కదా. మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి, వీళ్ళైతే డైట్ పాటించుతారు. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క బాడీ బిల్డర్స్ కావచ్చు వీళ్ళందరూ. సంసోనికి ఏ డైట్ లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా కోచ్లను పెట్టుకొని ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సంసోనికి నో ప్రాక్టీస్, నో కోచ్. సంసోనికి ఉన్న కోచ్ ఒకడే, దేవుడు. సంసోనికి బలం ఇచ్చింది ఆహారం కాదు, సంసోనికి బలమునిచ్చింది దేవుని ఆత్మ. సంసోనికి శక్తినిచ్చింది దేవుని ఆత్మ. జ్ఞాపకం చేసుకోండి, సంసోని కంటే మంచి బలవంతుడు ఎవరు ఉండరేమో. ఎందుకంటే ఒక పచ్చి ఎముక దవడం తీసుకొని, ఆ పచ్చి ఎముక గాడిద ఎముక దవడం తీసుకొని 1000 మందిని కొట్టి చంపాడంటే ఒకసారి ఆలోచించండి అర్రా, ఎంత బలవంతుడో ఎంత వీరుడో ఒకసారి ఆలోచించండి సంసోను. మనం ఏమనుకుంటాం, ఒక ఇద్దరిని కొడితే చాలు, ఒక నలుగురిని కొడితే చాలు, అబ్బా హీరో అనుకుంటాం. మరి సంసోను 1000 మందిని ఒకేసారి కొట్టి చంపేశాడు. మరి సంసోన్ ఏమనాలా, సూపర్ హీరో అనాలా, ఇంకేమనాలా? అంతకంటే పెద్ద పేరే పెట్టవచ్చు సంసోనికి. ఇప్పుడు చేసేదంతా డూపే. ఈ సినిమాల్లో కావచ్చు అన్ని డూపు ఇవన్నీ కూడా. అవి చూసి కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సినిమాల్లో వాళ్ళందరూ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారు కొన్నిసార్లు, ఎక్కడి నుంచి ఇట్ట కొట్టినట్టు చూపిస్తారు కానీ అసలు వాళ్ళకి తగలదు, వాళ్ళందరూ పడిపోయినట్టు చూపిస్తూ ఉంటారు. కానీ సంసోను జీవితంలో దూపు కాదు. సంసోను నిజంగా దేవుని ఆత్మచేత నింపబడి సంసోను కొడితే ఒక దెబ్బకే చచ్చేవాళ్ళు. అది సంసోను యొక్క బలం. గమనించండి, దేవుని ఎవరిచ్చిన బలం అది?
డైటింగ్ వల్ల వచ్చింది బలం కాదు అది, కోచ్ చెప్పినటువంటి స్కిల్స్ కాదు అవి. ఎక్కడ కొడితే ఎట్లా దెబ్బ తగిలింది, ఎక్కడ కొడితే అని ఎవరు కోచ్ లేరు ఆయనకి. ఆయన కోచ్, ఆయనను నడిపించేటువంటి వాడు కేవలం దేవుడే. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు సింహాన్ని మేకను జీవించినట్టు జీవించేశాడంట. ఆలోచించండి, సింహాన్ని. ఏమన్నా అంతకంటే బలవంతులు ఎవరు ఉన్నారా? గమనించండి ఒకసారి. చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులు చూసి అబ్బా ఎంత కండల వీరుడురా, ఎంత బాగున్నాడు రా, ఎంత బాగా కొడుతున్నాడు రా అని ఉబ్బి తబ్బిబ్బి అయిపోతుంటారు కొంతమంది వాళ్ళ కోసం ఈడు చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకంటే బలవంతుడు, వాళ్ళకంటే శక్తిమంతుడు బైబిల్ గ్రంథంలో సంసోను ఉన్నాడు. ఆయన లాంటి బలవంతుడు, ఆయన లాంటి వీరుడు ఎవరు లేరు. ఇంకోటి తెలుసా, రాజులందరూ కత్తులు వాడారు, సంసోను ఏ కత్తి వాళ్ళ. రాజులందరూ యుద్ధం చేసేదానికి కత్తులు వాడారు. బైబిల్లో సౌలు కుమారుడు తన పనివాడు 20 మందినో 30 మందిని చంపుతారు, ప్రత్యేకంగా రాయబడుతూ ఉంటది. కానీ సంసోను 100 మందిని 1000 మందిని చంపుతాడు. అబ్బా ఆలోచించండి అండి ఎంత బలవంతుడు. ఆ బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇక్కడ మనం హైలైట్ చేస్తాం సంసోను కాదు, కానీ సంసోను ఆ విధంగా ఈ లోకములో జీవించగలిగాడు అని అంటే కారణం ఎవరు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది గనక ఆయన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు, శక్తివంతమైన కార్యాలు చేయగలిగాడు, బలమైన కార్యాలు చేయగలిగాడు. అయితే అంత బలవంతుడు, అంత శక్తి కలిగిన వాడు, ఎవడికి లొంగని వాడు, ఎవడికి భయపడని వాడు, ఈవెన్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా లోబడాల. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేస్తాడు ఈ సంసోను ఏం చేస్తాడంటే తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒక ఆమెను ప్రేమిస్తాడు. ఒక ఆమెను చూసి ఇష్టపడతాడు అనమాట. ఆమెను చూసి ఇంటికి వచ్చి మమ్మీ డాడీకి చెప్తాడు, మమ్మీ డాడీ ఇదిగో పలానా ఊర్లో ఒక అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడనంటే వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఒరే వాళ్ళ ఫిలిస్తీన్లు రా, మనం వాళ్ళని చేసుకోకూడదురా అంటే నా మాట మీరు వింటారా లేకుంటే ఏం చేయమంటారు అన్నాడు. అంతే, ఇంకా ఏం మాట్లాడలేవు, నా మాట వింటారా లేదా అంతే. అంటే తల్లిదండ్రుల మాట కూడా ఆ సమయంలో కేర్ చేయలా, తల్లిదండ్రులు చెప్పింది కూడా వినలా. కానీ ఒక దగ్గర లోపడాల్సి వచ్చింది పాపం. ఎక్కడా తెలుసు అది కూడా పాపం? స్త్రీ దగ్గర, దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర లోబడాల్సి వచ్చింది. ఎంతో బలం కలిగిన వాడు, శరీరానుసారంగా చాలా శక్తి కలిగిన వాడు, ఎవరిని లెక్క చేయనటువంటి వాడు, ఎంతమంది వచ్చినా కూడా యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్నటువంటి వాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చింది. పాపం సంసోను భార్యని తన మామ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకంటే కొంచెం సంసోను కోపం కూడా ఎక్కువండి. సంసోను కోపం కూడా ఎక్కువే. మామ దగ్గర అదే ఆ విందులో మొత్తానికి ఒక సంఘటన జరిగిద్ది. సంఘటన జరిగితే పో మామ నేను ఉండనని పారిపోయాడు, వెళ్ళిపోయాడు అలిగి వెళ్ళిపోయేసరికి వాళ్ళ మామ అనుకున్నాడంట, ఈడు అలిగి వెళ్ళిపోయాడు, నువ్వు అంటే ఇష్టం లేదులే అని చెప్పి ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ సంసోను ఇంకోటి పాపం ఉంది, వెంటనే పాపం సమాధాన పడే గుణం కూడా ఉంది పాపం ఆయనకి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఒక మేక పిల్లని తీసుకుని వచ్చాడు మామ ఇంటికి. వచ్చి మావిడి దగ్గరికి వెళ్ళాలంటే అన్నాడు, ఇంకా మీ ఆవిడ ఎక్కడుందరా, నువ్వు మీ ఆవిడ ఇష్టం లేదని వెళ్ళిపోయావని చెప్పి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు అన్నాడు. పాపం ప్రేమతో మళ్ళీ వచ్చాడు. ఆ మాట అనేసరికి మళ్ళీ కోపం వచ్చింది. ఆయన కోపం వస్తే చిన్న చిన్న పనులు చేయడండి. ఆయన 1000 మందిని చంపేస్తాడు, 1000 ఎకరాలను పాడు చేస్తాడు. ఒకళ్ళిద్దరికి కాదు, ఆయన కోపం వస్తే నష్టం జరిగేది. ఏం చేశాడు పాపం, కోపం వచ్చేసరికి ఆ ఊర్లో ఆ ఫిలిస్తీన్ పొలాలు ఉంటాయి చూసారా, ఆ పొలాలన్నిటిని నక్కలను తీసుకొచ్చి ఆ నక్కలు 2 నక్కలకి తోకలకి కట్టేసి దివిటీని పెట్టి పొలాలు వదిలేస్తాడు. వదిలేసరికి పొలాలని కాల్చేస్తాయి అవి.
అలాగుంటది ఆయన కోపం వస్తే. ప్రేమతో అన్నీ ఉన్నాయి ఆయనకి. ప్రేమించే మనసు ఉంది, కోపం ఉంది. తర్వాత మళ్ళీ అరే తప్పు చేశాను కోపపడ్డని చెప్పి మళ్ళీ సమాధాన పడే మనసు ఉంది. అన్నీ ఉన్నాయి ఈయనకి. కానీ ఒక దగ్గర దొరికిపోయాడు. భార్య పాపం ఇక భార్య వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు కదా, ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తాడు, వేష దగ్గరికి. ఆ వేష దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్తాడు. దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఈ యొక్క సంసోను ఆ రాత్రి గడుపుతూ ఉంటాడు. గడుపుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఈ స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెతో అంటారనమాట. 16వ అధ్యాయము 4-5 వచనాలు. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగా అతని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వం నడుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడుని 1000 వెండి నాణెములు నీకు ఇచ్చదమని చెప్పిరి. గమనిద్దాం, సర్దారులు వచ్చి అడుగుతున్నారు. ఆ స్త్రీతో జవాబు దెలీలా అతటమ్మా, నీకు మేము ఒక్కొక్కళ్ళం 1000 వెండి నాణ్యాలు ఇస్తాం, మాలో ప్రతి ఒక్కడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అసలు ఆ సంసోనికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు ఏదో ఒక విధంగా తల్లి లాలన చేసి ఎట్ట చేస్తావో ఏమో, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో కొంచెం కనుక్కొని చెప్పమ్మా అన్నారు. పాపం స్త్రీ సామెతల గ్రంథంలో సొలొమోను చాలా చక్కగా వివరిస్తాడు. వేశ్య యొక్క మాటలు ఎలా ఉంటాయి, జారస్త్రీ యొక్క మాటలు ఎలా ఉంటాయి, డబ్బులు ఆశించేటువంటి వారి మాటలు ఎలా ఉంటాయి అని చాలా చక్కగా వివరిస్తాడు. ఎలా తెలుసా, అవి నూనె కంటే కూడా నునిపోయినవంట. వారి మాటలు అంత బాగా మాట్లాడతారంట వాళ్ళు. అటువంటి స్త్రీలమ్మ, అంటే నేను చెప్పే స్త్రీలు వేరే స్త్రీల గురించి. ఇక్కడ సంసోను వెళ్ళినటువంటి అంటే ధనము కొరకు పనిచేసేటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. వారి వృత్తే పాపం మరి ఎందుకు వాళ్ళు పాపం వారికి సరైన జీవనాధారం లేక ఆ వృత్తిలో దిగుతారేమో మనకు తెలియదు పాపం. ఇక వారు ఏం చేస్తారంటే పురుషుల్ని లాలన చేసి వారిని సంతృప్తి పరిచి వారి దగ్గర నుంచి ఏదో ఒక రకంగా పొందుకోవాలని కోరుకుంటారు వారి జీవనాధారము కొరకు. అయితే ఇప్పుడు సంసోను వచ్చాడు, ఎంత ఇస్తాడు? ఇస్తే కొంచెమే ఇస్తాడు. వీళ్ళేమన్నారు, మాలో ప్రతి ఒక్కరము 1100 వెండి నాణాలు ఇస్తామన్నారు. గమనించండి, మరి అప్పుడు ఆమెకు ఆశ పుట్టిద్దా లేదా? సంసోను నాకు ఇస్తే ఎంత ఇస్తాడు? కొంచెమే ఇస్తాడు. కానీ వీళ్ళు అంటున్నారు సంసోనుని బట్టి ఇస్తే, సంసోనులో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని తెలియపరిస్తే ఒక్కొక్కళ్ళు 1100 నాణాలు నాకు వెండి మీద నాణేస్తున్నారు కదా, కాబట్టి నాకు అది ఎంతో బాగుంటది అని అనుకున్నారు. వాస్తవంగా పాపం దెలీలాకి వాళ్ళు చంపుతామని చెప్పలా. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు, మేము అతని బంధించి అతని గర్వం అణుపుదుము అన్నారు. పాపం అంటే వాడు బాగా గర్వం ఎక్కువైపోయిందమ్మా వాడికి, వాడు నువ్వు మాకు అప్పగించి వాడి బలం ఎక్కడుందో తెలుసుకొని నాకు చెబితే వాడి గర్వాన్ని అణుస్తావమ్మా అన్నట్టుగా చెప్పారు. మొత్తానికి స్త్రీలు చక్కగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. వారి మాటలు ప్రేమగా మాట్లాడినప్పుడు హృదయానికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, కోపంతో మాట్లాడేటప్పుడు హృదయానికి అంత బాధను కలుగజేస్తాయి. రెండు వైపులు ఉన్నాయి వాళ్ళకి. ఆ టాలెంట్ దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. స్త్రీల మాటలకు ఆ టాలెంట్ ఇచ్చాడు. అంటే ఆ వరం ఉంది స్త్రీలకి. ఏదన్నా మాట్లాడినప్పుడు భర్త కోపం వస్తుంది, వెంటనే మళ్ళీ కూల్ చేసేటువంటి తలాంతు కూడా వాళ్ళకే ఉంది. పాపం పురుషులకి ఆ టాలెంట్ ఉండదు. పురుషులు గట్టి కేకలేయటం తప్ప మరలా వాళ్ళని నెమ్మదిపరచడం కొంతమందికి రాదు. స్త్రీలకు దేవుడు ఆ చక్కని వరాన్ని ఇచ్చాడు, లేకపోతే కుటుంబాలే కూలిపోతాయి కదండి. ఏమంటారు? కుటుంబాలు కూలిపోతాయి కదా ఆ వరం లేకపోతే. కోప్పడాల్సిన దగ్గర కోప్పడతారు, మరలా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గుతారు. బాగా చక్కగా మాట్లాడతారు స్త్రీలు.
ఆ కృపను దేవుడు ఇచ్చాడు స్త్రీలకి. అందుకే కుటుంబాలు చక్కగా ఉండగలుగుతున్నాయి ఈ దినాల్లో. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుంది? దెలీలా సంసోను అడుగుతుంది, ఏమయ్యా సంసోను, నేనంటే నీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు దెలీలా, నువ్వంటే నాకు ప్రాణం అంటున్నాడు. అట్టయితే నీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పయ్యా అన్నాడు. అంటే మొత్తానికి చెప్పాడు. 4 సార్లు అడిగింది, 4 సార్లు కూడా కరెక్ట్గా చెప్పలా. చెప్పకపోతే తర్వాత చూడండి, ఒకసారి మనం గమనించగలిగితే 15వ వాక్యం 16-10. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియకపోతివని అతనితో అనెను. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు అండి ఏమనుకోవద్దు స్త్రీలు, మీరు మంచివారు, పురుషులు కూడా మంచివాళ్ళేలేండి, పురుషులు చెడ్డవాళ్ళని కాదు, పురుషులు స్త్రీలు మంచివారే. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ డిస్కషన్లు భలే ఉంటాయి. ఏంటో తెలుసా? భర్త సంతోషంతో ఇంటికి వచ్చినప్పుడు, భార్య సంతోషంగా ఎదురొచ్చినప్పుడు, ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు భర్త అంటాడు, తొందరపడి భార్య ఎప్పుడు అంద గమనించండి మీరు ఎప్పుడైనా కూడా, భర్తే తొందరపడి అంటాడు ఏమో తెలుసా? అబ్బా నువ్వంటే నాకు ఎంత ఇష్టమే అంటాడు. కానీ భార్య ఎప్పుడన్నా అందా భర్తల్ని నువ్వంటే నాకు ఇష్టమని? మీరు గమనించండి, అందో, తొందరపడి అందో. ఆ మాటలు గుర్తుపెట్టుకుంటారు భార్యలో. ఏ మాటలు? నువ్వంటే నాకు ఎంత ఇష్టం, నువ్వునంటే నాకు ప్రాణం అన్న మాటలు గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకునే సమయం వచ్చినప్పుడు కొడతారు. నువ్వంటే నాకు ఇష్టం అన్నావు, ఇప్పుడేమో నేను అడిగింది కొనియటం లేదు, నేను చేయమన్నా చేయటం లేదు. ఎప్పుడు దొరుకుతారు ఇప్పుడు పురుషులు? స్త్రీలకు అవసరం అయినప్పుడు అడుగుతారు, అలాంటి కావాలండి అంటే ఇప్పుడు కాదులే అంటారు. అప్పుడు స్త్రీలు అంటారు, ఇదేనా నువ్వు నాకు చెప్పిన మాట? నేనంటే నీకు ఇష్టం అన్నావు, నేనంటే నీకు ప్రాణం అన్నావు, నేనంటే నీకు ఇష్టమైతే, నేనంటే నీకు ప్రాణం అయితే మరి ఎందుకు నా కోసం ఇది చేయటం లేదు? ఇకేం చేస్తాడు పురుషుడు? ఇది తెలియదు కదా. పాపం ఏం చేస్తాడంటే, సరేలే కొనిపిస్తానులే, తగ్గిపోతాడు. ఇక పాపం అంతా అయిపోయింది. మంచిదే, అది కూడా ఉండటం మంచిదే. భార్య భర్తల మధ్య ఆ ప్రేమ, ఆ యొక్క అర్థం చేసుకుని ఒకరొకరు వెళ్ళటం మంచిదే. కానీ ఒకటి, బ్లాక్మెయిల్ చేయకూడదండి. ఏమండి? బ్లాక్మెయిల్ చేయకూడదు. ఇక్కడ దెలీలా ఏం చేస్తుంది? సంసోన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమని? నేనంటే నీకు ఇష్టం అన్నావు, నేనంటే నీకు ప్రాణం అన్నావు, మరి నాకు అన్ని అబద్ధాలు చెబుతున్నావు. అయితే మొత్తానికి అక్కడ ఒక మాట ఉందండి, 16వ వచనంలో, ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను అనే మాట. అంటే ఎన్ని రోజులు ఉన్నాడో మరి దెలీలా దగ్గర మనకు తెలియదు. అనుదినము మాటల చేత అతనిని బాధిస్తుందంట పాపం. ఆయనేమో అసలకే భార్యని వేరే వాడికి పెళ్లి చేసుకుంటే ఆ బాధలో ఉండి ఏం దగ్గరికి వస్తే ఏమేదో సంతోషపడుతుందని రోజు మాటల చేత బాధ పెడతానే ఉంది. బాధ పెడుతుంది, తొందర పెడుతుంది. తొందర పెడుతుంటే అక్కడ రాయబడుతున్న మాట, ఇక సంసోను చూడండి, ఎవడికి భయపడిన సంసోను, ఎవడి మాట లెక్క చేయని సంసోను. ఇక్కడ ఏమైంది? అతడు ప్రాణము విసికిపోయి చావాలని కోరుకున్నాడండి. అతని ప్రాణము విసికిపోయి చావాలని కోరుకున్నాడండి. విసిగిపోయాడు. ఇకెందుకు నేను బ్రతకటం, చస్తే బాగుండు అనుకున్నాడు. ఇక చూడండి, ఈ రాత్రి దేవుడు చెబుతున్న మాట, నీవు ఎవరి వలనైనా విసిగి చెందుతున్నావా? సంసోను ఎవరికి భయపడలా, ఎంతమంది వచ్చినా భయపడలా. కానీ ఒక స్త్రీ తొందర పెడుతుంది, బాధ పెడుతుంది. నువ్వంటే నాకు ఇష్టమైతే ఎందుకు,
అబద్ధాలు చదువుతావు, నువ్వంటే నాకు ఇష్టమైతే ఎందుకు ఎలా చదువుతావు, అలా చదువుతావు అంటే అతనికి ఏమనిపించిందంటే ఆ మాటలను బట్టిక చచ్చిపోతే బాగున్నా అనుకున్నాడు. అంతే, సరేలే ఇకెందుకు ఈ బ్రతుకు అంటే. చూడండి, సంసోను ఫిలిస్తీన్లు ఎన్నో మార్లు ఆయన పట్టుకోవటానికి వచ్చి ఎన్నో రకాలుగా బాధ పెట్టినా కావాలి అనే ఆలోచన రానటువంటి సంసోనికి ఒక స్త్రీ కొన్ని రోజులు విసిగించటాన్ని బట్టి చచ్చిపోతే బాగుండి అనిపించింది. ఈ రాత్రి కుటుంబాల్లో ఉన్న భార్య భర్తలకు నేను ఇచ్చే సలహా, అడగండి, బ్రతిమాలండి, తప్పులేదు, కానీ విసిగించే విధంగా అడగొద్దు. ఒకరినొకరు విసిగించుకునే విధంగా మాట్లాడుకోవద్దు. విసిగిపోయే విధంగా ఎందుకు ఈ బ్రతుకు అనే స్టేజికి వచ్చేటట్లుగా మాట్లాడుకోవద్దు. భార్యాభర్తలు, స్త్రీ పురుషులు ప్రేమగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి, అర్థం చేసుకొని వెళ్ళండి. విసిగించొద్దు భర్తలని. స్త్రీలు నాకిస్తావా చస్తావా, నాకిస్తావా చస్తావా, నాకిస్తావా చస్తావా, నువ్వు నాకు చెప్పావుగా అంటే ఇవన్నీ అబద్ధాలే 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 అబద్ధాలే. వదిలేయి. నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడుగా. బయటికి వెళ్ళినా కోపంతో మరలా నీ వద్దకే వస్తాడుగా, ఇంట్లోకే వస్తాడుగా, ఎక్కడికి వెళ్ళలేడుగా. భర్తలను విసిగించొద్దు. ప్రియమైనటువంటి సహోదరులారా, భర్తలని బాధ పెట్టొద్దు. వారిని ప్రేమతో వారితో మాట్లాడండి, వారితో ప్రేమగా సంభాషించండి. అయితే నా చిన్న సలహా అది. కానీ ఇక సందర్భం దేవుడు నన్ను చెప్పమన్నమాట. నీవు ఒకవేళ విసికిన స్థితిలో ఉంటే ఈ రాత్రి విసిగిపోయి, మరి దేనివల్ల విసిగిపోయావనేది నీకు తెలుసు. విసిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవరైనా నిన్ను బాగా బాధ పెడుతూ, మాటల చేత బాధ పెడుతూ, ఎవరైనా నీ జీవితంలో నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ, నిన్ను బాధ పెడుతుంటే ఒకళ్ళు విసిగిపోయావా? కొంతమంది అప్పులోళ్ళు చూడండి, పాపం అప్పు తీసుకుంటారు డబ్బులు లేక. అప్పులోళ్ళు పదే వచ్చి వాళ్ళని బాధ పెడుతుంటారు. అప్పుడు అనిపిస్తుంది. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి ఇక తట్టుకోలేక, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు. కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమాధానం లేక రోజు గొడవలు పెట్టుకొని విసిగిపోయి పాడైన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. విసిగిపోయిన పరిస్థితి. చదువుకుని నీవు ఒక చదువులు విసిగిపోయావా? ఉద్యోగం చేస్తాను నీవు ఉద్యోగులు విసిగిపోయావా? మరి ఏ యొక్క కోణంలో ఎక్కడ నువ్వు విసుగు చెందావనేది నాకు తెలియదు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు విసిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, కొంతమంది అంటారు నాకు విసుగు పుట్టేస్తుందండి ఈ మాటలో. ఇంటికి వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి ఉండట్లేదండి. సణుగుడు. ఇంట్లో నెమ్మది ఉండట్లేదండి. పిల్లల వల్ల సంతోషం ఉండట్లేదండి, భార్య వల్ల సంతోషం ఉండట్లేదండి, భర్త వల్ల సంతోషం ఉండట్లేదండి. కొంచెం బయటికి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుందండి. కొంతమంది అయితే అసలు బ్రతకాలని పెంచట్లేదండి. ఈ రోజున దేవుడితో మాట్లాడుతున్నారు. అనారోగ్యాన్ని బట్టి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజుల నుంచి బాధను అనుభవించాలి? కుటుంబ సమస్యలను బట్టి నువ్వు చచ్చిపోవాలనుకున్నా, విసిగిపోయి ఎందుకు నేను ఇంకా బ్రతకటం, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఎంతకాలం ఇలా బ్రతకాలి, చావే బెటర్ అనుకుంటున్నారా? ఉద్యోగం రావట్లేదని ఎంతకాలం ఎదురు చూడాలి, ఉద్యోగం రావట్లేదని విసిగిపోయావా? కృంగిపోయావా? ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, నువ్వు విసిగిన స్థితిలో ఉంటే నువ్వు ఒక పని చేయాలి. చూడండి 16వ అధ్యాయంలో 28వ వాక్యం. అప్పుడు సంసోను
చాప్టర్ 16 వర్సెస్ 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని మన యెహోవాకు మొర్రపెట్టాడు. మొత్తానికి సంసోను పట్టుకున్నారు, రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యం చెప్పినప్పుడు ఆమె చక్కగా తనలో ఉన్న వెంట్రుకలన్నీ తీసేయించింది. ఇక శత్రువులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్లారు, కళ్ళు వాడబీకేశారు, తిరగలి విసిరేవాడిగా చేశారు. అయితే ఆ ఫిలిస్తీయులు అందరూ ఏమనుకున్నారు తెలుసా? మా దేవత నిన్ను మాకు అప్పగించిందని చెప్పి వారి దేవుని స్తుతించారని 23వ వచనం 24వ వచనం రాయబడి ఉంటుంది. గమనించండి, వాళ్ళు ఏం చేశారంటే ఆ సంసోను తీసుకురండి రా మన దగ్గరికి, వారి దేవాలయంలో ఉన్నారంట, వాళ్ళ దేవాలయంలో వారి దేవుడు స్తుతిస్తూ సంసోను తీసుకురండి రా, మనం వాడిని చూస్తూ సంతోషిద్దాం అని చెప్పి సంసోను తీసుకొచ్చినప్పుడు సంసోను అక్కడ ఒక ప్రార్థన చేస్తాడండి. మీరు గమనిస్తే సంసోను ఎన్ని మార్లు ప్రార్థన చేశాడనేది మనకి గమనించగలిగితే, చనిపోబోయే ముందు ఒక ప్రార్థన చేస్తాడు సంసోను. ఏంటా ప్రార్థన? ఏంటంటే, అయ్యా ప్రభువా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా ఈసారి మాత్రము దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకునేమని యెహోవా మొరపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, దయచేసి నాకు ఒక్కసారి బలం ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బలం ఇచ్చాడా లేదా? బలం ఇచ్చాడు. ఆ యొక్క ఆధారమైనటువంటి ఆ దేవాలయానికి ఆధారమైనటువంటి ఆ 2 పిల్లర్స్ను పట్టుకొని నెట్టడంతో ఆ పిల్లర్స్ ఇరిగిపోయి ఆ దేవాలయంలో ఉన్నటువంటి మొత్తం పడిపోయి అందరు చచ్చిపోతారు, సంసోనుతో సహా. అయితే ఇక్కడ ఈ రోజున పరిశుద్ధాత్మ చెప్పన్నమాట, నీ జీవితంలో నువ్వు విసికి ఒకవేళ నువ్వు చావాలని స్థితి వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయి. ఏమండి, నేను చెప్పే మాట ఏంటంటే, సంసోను గాని ఒకవేళ ఆ సమయంలో తండ్రి నన్ను క్షమించు అనే మాట ఏమన్నా మాట్లాడాడు ఎక్కడన్నా? సంసోను అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించన్నాడా? ప్రార్థన చేశాడా? సంసోను క్షమించమని ప్రార్థన చేసినట్లు లేదు. మరలా బలాన్ని అడిగాడు. అయితే రాత్రి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ నీవు విసిగిన స్థితిలో పొరపాటు చేసావో, లేకుంటే ఇంకోటి దేని వల్ల నువ్వు విసిగిపోయావో, దేని వలన నువ్వు ఎందుకు నా బ్రతుకు చస్తే బాగుండని అనుకుంటున్నావో నాకు తెలియదు. నువ్వు బాగా బాధపడిపోయి విసుగు చెందిన స్థితిలో ఇక ఎందుకు నాకు ఇక మరొక అవకాశం లేదు అని అనుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, లేదు లేదు, మరొక అవకాశం నీకుంది. చావు పరిష్కారం కాదు, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం పరిష్కారం కాదు, లేకుంటే విడాకులు కోరుకోవటం పరిష్కారం కాదు, లేకుంటే చదువు మానుకోవటం పరిష్కారం కాదు, ఉద్యోగం మానుకోవటం పరిష్కారం కాదు. ఉద్యోగుల సమస్య వచ్చిందని, కుటుంబంలో సమస్య వచ్చిందని నేను ఉండలేనండి, నేను బ్రతకలేనండి, అది పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటంటే ప్రభువుని అడగాలి. ఏమని? తండ్రి నీవు కట్టగలవు కదా, మరలా నీవు నా జీవితాన్ని కట్టగలవు కదా, నేను చేసిన పొరపాటు ఏదైనా ఉంటే నన్ను క్షమించి నా జీవితంలో ఒక కార్యాన్ని జరిగించయ్యా, నేను ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవించడానికి నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. చాలా మంది ఈ విధంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను తీసుకో అయ్యా అని ప్రార్థన చేస్తారు. నువ్వు చెప్పాలా యేసయ్యకి తీసుకోమని? యేసయ్యకి తెలియదు ఎప్పుడు తీసుకోవాలా నిన్ను. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నేను ఉండలేకపోతున్నాను నన్ను తీసుకోయ్యా. అరే యేసయ్యకి తెలియక నేను తీసుకోవాలని. అటువంటి ప్రార్థనలు ఎప్పుడు చేయబాకండి.
అటువంటి ప్రార్థనలు ఎప్పుడు చేయబాకండి. ఒకవేళ నువ్వు అటువంటి బాధలో ఉన్నప్పుడు, చావాలని అనిపిస్తున్న సమస్యలో ఉన్నప్పుడు కూడా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే, తండ్రి దయచేసి ఈ పరిస్థితిలో నుంచి నన్ను తప్పించయ్యా, ఈ ఆలోచనలో నుంచి నన్ను విడిపించయ్యా, నా జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులు తీసుకురాయ్యా, నేను నీ కొరకు ఒక సాక్షార్థమైన జీవితం జీవించడానికి నా జీవితంలో ఒక కార్యం చేయయ్యా అని నువ్వు ప్రార్థన చేయాల. సంసోనికి బలమిచ్చిన దేవుడు ఆ సమయంలో బ్రతికించలేడా దేవుడు? గమనించండి, బ్రతికించలేడా? ఎన్నో వేల మంది వచ్చారు సంసోని మీదకి, అప్పుడు దేవుడు తప్పించలేదా? సంసోనికి బలమిచ్చి ఇప్పుడు కూడా తప్పించలేడా? తప్పించగలడు. కానీ సంసోన్ అన్నాడు, వీరితో నా పగ తీర్చుకొని చచ్చిపోతానయ్యా అన్నాడు. మరి దేవుడు ఏం చేయగలుగుతాడు? సరేలేరా, నీ కోరిక నేను ఎదుగు కాదనకూడదు అన్నాడు అంతే. రాత్రి దేవుడితో చెబుతున్న మాట, చచ్చిపోవాలనో విడిపోవాలనో పాడైపోవాలనో ఇక ఎందుకు ప్రభువా అని ప్రార్థన చేయొద్దు. నీవు చేయవలసిన ప్రార్థన, విసిగిపోయిన పరిస్థితుల్లో ఉద్యోగులు విసిగిపోయావా, కుటుంబంలో విసిగిపోయావా, భార్య వల్ల విసిగిపోయావా, భర్త వల్ల విసిగిపోయావా, బిడ్డల వల్ల విసిగిపోయావా, కొలిక్స్ వల్ల విసిగిపోయావా, నీవు ఎవరి వలనైనా విసిగిపోయావా? ఈరోజు దేవుడికి చెబుతున్నాడు, ఆ విసుగు చెందిన సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెద్దల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము ఉండలేమండి, విడిపోతామండి, మేము చచ్చిపోతామండి అని అనకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చో. ఆ పరిస్థితుల్లో ప్రభు పాదాలు పట్టుకొని, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ సమయంలో నువ్వు నాకు సహాయం చేయకపోతే నేనేమైపోతానయ్యా, దయచేసి నాలో ఉన్న ఈ ఆవేదన తీసివేయండి అయ్యా. దావీదు ప్రార్థన చేశాడు కదా, తన కుమారుడు అబ్షాలోము చంపటానికి ప్లాన్స్ వేస్తున్నాడు, అహీతోపెలు దాన్ని సాకారం చేస్తున్నాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? నన్ను చంపు అని ప్రార్థన చేయలేదు దావీదు ఎప్పుడు కూడా. చెప్పులు లేకుండా కొండపైకి నడుస్తూ వెళుతూ తల మీద గొడ్డేసుకొని ఏడుస్తూ వెళుతూ కూడా ఆయన అన్నాడు, తండ్రి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ ప్రార్థన ఎలాగుంది? నీ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, దేవా నన్ను తీసుకయ్యా, నేను బ్రతకలేను, నేను వేస్ట్ అయ్యే కొంతమంది నేను వేస్ట్ అయ్యే బ్రతకడు ఈ భూమి మీద అనేవాళ్ళు కూడా ఉన్నారు. నో, వేస్ట్ గా దేవుడిని గుర్తించలా. గుర్తుపెట్టుకో, ఏదో ఎగ్జామ్ లో మార్కులు తగ్గి నేను వేస్ట్ అని అనుకుంటే ఎలాగా, ఏదో సరే ఉద్యోగం పొందుకోలేకపోయాను వేస్ట్ అనుకుంటే ఎలాగా? వేస్ట్ గా దేవుడు ఎవరిని భూమి మీద పుట్టించలా. గుర్తుపెట్టుకో, మనుషులు ఒకవేళ నిన్ను వేస్ట్ అనొచ్చేమో, కానీ దేవుడు నిన్ను వేస్ట్ గా చూడటల్లా. దేవుడి ఎత్తి చదువుతున్న మాట, విసిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ ఉంటే, బాధపడుతూ, దిగులు పడుతూ, చింతిస్తూ, వేదన చెందుతూ, నీవు ఏడుస్తూ, ఇప్పుడు నేనేం చెయ్యాలా, నా బ్రతుకు మారదా, నా కుటుంబ పరిస్థితి మారదా, నా ఉద్యోగుల పరిస్థితులు మారవా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు ఏడుస్తూ కూర్చొని చస్తే బాగుంటది అని అనుకుంటే, యేసయ్య చెబుతున్నాడు, నేను నిన్ను ఒక ఉద్దేశంతో ఈ భూమి మీద పంపించా, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తా. కనుక నువ్వు ప్రార్థన చేయవలసింది, తండ్రి ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను తప్పించయ్యా, ఈ పరిస్థితుల్లో ఒక అద్భుతము చెయ్యయ్యా, ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి మార్పు దయచేయ్యా. ఎస్, when you pray, God will answer your prayers. He will do a miraculous things in your life. Don't forget that. దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన వాడు. నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తానని చెబుతున్నాడు ఆయన ఈ రోజున. కనుక నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటంటే, నీలో ఉన్న వేదనను తీసివేయని ప్రార్థన తీసివేస్తాడు, నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేయని ప్రార్థన తీసివేస్తాడు. నీవు కలిగినటువంటి ఆ యొక్క క్లిష్టకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించుకొని ప్రార్థన చేయి, దేవుడు విడిపిస్తాడు. విడిపించి నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా, ఆనందకరమైన వ్యక్తిగా, సంతోషకరమైన వ్యక్తిగా, సమాధానకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చాలా ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం విన్న మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకో. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా మీ జీవితంలో విసిగిన స్థితిలో ఉన్నారా? ఎవరైనా విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారా? కుటుంబ పరిస్థితులను బట్టి ఎవరైనా నిన్ను బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారా? ఈ రాత్రి దేవునితో చదువుతున్న మాట, విసుగు చెందిన నీవు నా దగ్గరికి రా, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు సంతోషాన్ని ఇస్తా, సమాధానాన్ని ఇస్తా. ఆ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి తీసుకొస్తా. నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ఇస్తా, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తా, సమాధానకరమైన జీవితాన్ని ఇస్తా. రా, బయటికి రా. నా పాదాల దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేయమంటున్నాడు యేసయ్య. ఈ రాత్రి ప్రార్థన చేయగలవా? నీ కుటుంబ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. నీ దుఃఖకరమైన పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. బాధాకర పరిస్థితులు మార్చగలిగిన వాడు యేసయ్య. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్న వరకు వారి వ్యక్తిగత అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రజలను బిడ్డలారా కొన్ని నిమిషాలు నీవు ఏ స్థితిలో ఉన్నావో ప్రభువుకు చెప్పు. నీవే స్థితిలో ఉన్నావు, ఎంతగా బాధపడుతున్నావు ప్రభువుతో చెప్పు. కుటుంబ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడుతున్నావా? ఆర్థిక పరిస్థితులు బాధపడుతున్నావా? అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా? లేకుంటే నీ ఉద్యోగంలో పరిస్థితులు బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? యేసయ్యకి చెప్పయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయయ్యా, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించయ్యా అని రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య ఆ పరిస్థితుల్లో నుంచి నేను బయటకు తీసుకొని వచ్చి నీ జీవితంలో ఆనందంతో నింపుతానంటున్నాడు, సంతోషంతో నింపుతానన్నాడు, సమాధానంతో నింపుతానంటున్నాడు ఆయన. ప్రార్థన చేయగలవా? నోరు తెరిచి ప్రభుని అడగగలవా? నీ స్థితులను ప్రభువుకు చెప్పగలవా ఈ రాత్రి? హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు చెల్లిస్తూ, యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. కవిత గారు ప్రార్థనలు నడిపిస్తారు వాక్యం కొరకు. కవిత గారు ప్రార్థన నడిపిస్తారు వాక్యం కొరకు. ఆ వాక్యం ప్రజల జీవితాలలో అది ఫలించినట్లుగా కవిత గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 దేవా. అబ్బా తండ్రి మీకు స్తోత్రం, యేసు రాజా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం దేవా. మా బలమా, మా ఆశ్రయ దుర్గమా మీకే స్తోత్రం స్తోత్రం దేవా. మాతో ఉన్నవాడా మీకు స్తోత్రం. మీ వాక్యం కొరకు మీకు వందనాలు దేవా, స్తోత్రాలు దేవా. ఈ రోజు కూడా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా, అందుకోసం మీకు వందనాలు దేవా. మా లైఫ్ లో ఎంత వరీస్ ఉంటే అది మీ దగ్గర మేము చేస్తే దేవా మీరు మాకు సమాధానం ఇస్తారు దేవా, మీకు స్తోత్రం. మా ప్రాబ్లమ్స్ అన్ని మీరు తొలగిస్తారు దేవా, అందుకోసం మీకు వందనాలు వందనాలు దేవా. ఎవరెవరో ఈ మెసేజ్ ఉంటే ఎవరెవరు విసిగిపోయిన స్థితిలో ఉంటే దేవా, అది మీ దగ్గర రావడానికి, మీ దగ్గర అన్ని పెట్టడానికి మీరు కృప చూపించండి దేవా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసివేయండి దేవా, మీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరికి సమాధానం, నెమ్మది, శాంతిని దయచేయండి దేవా. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మీ సమాధానం ఉంచండి దేవా, మీకు స్తోత్రం. ఈ జూమ్ ప్రేయర్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని మీ దయల హస్తంలో అప్పగిస్తున్నాం దేవా, మీకు స్తోత్రం. ఈ ప్రార్థనని యేసు నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ కూడా దీవించు.